హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఈ అక్టోబర్ నెలలో జమ అయ్యే పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే విడుదల. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం చివరికి స్పష్టత అయితే ఇచ్చిందండి. ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపేలాగా అయితే ఉన్నాయి. ఆశలను కలిగించే విధంగా ఉన్నాయి. ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. డీఏ బకాయిల చెల్లింపులపై సవరించిన జీవో. ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రకటించిన డీఏ చెల్లింపులకు సంబంధించి జీవోను విడుదల చేసింది. అయితే ఆ జీవోపై ఉద్యోగ సంఘాలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారండి. అందువల్లే ఈ జీవోను సవరించడం జరిగింది. సవరించిన జీవోలోని ముఖ్య అంశాలు: డీఏ బకాయిల చెల్లింపు షెడ్యూల్. సవరించిన జీవో ప్రకారంగా 2024 జనవరి 1 నుంచి ఈ మేరకు డీఏ బకాయిలను 2027 ఫిబ్రవరిలోపు 4 విడతల్లో చెల్లిస్తామని స్పష్టం చేసింది. జీపీఎఫ్ ఖాతాదారులకైతే వారి యొక్క జీపీఎఫ్ ఖాతాల్లో జమ అవుతాయి. సిపిఎస్ మరియు పీడీటీ ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లింపులు జరుగుతాయి. విడతల వారీగా చెల్లింపుల షెడ్యూల్. సో, మొదటి విడత 2026 ఏప్రిల్‌లో 10% బకాయిలు చెల్లిస్తారు. రెండో విడత 2026 ఆగస్టులో 30% చెల్లింపులు. అదేవిధంగా మరొక 30% వచ్చేసి నవంబర్‌లో, మరొక 30% వచ్చేసి ఫిబ్రవరి 2027లో చెల్లింపులు జరుగుతాయి. మొత్తం 21 నెలల బకాయిలకు సంబంధించి ఈ మేరకు 4 విడతల్లో చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం స్పష్టం అయితే ఇచ్చింది. గతంలో ఉన్న అనుమానాలకు చెక్. గతంలో పీఆర్సీ బకాయిలను మాత్రమే రిటైర్మెంట్ సమయంలో చెల్లించేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం డీఏ బకాయిలపైన కూడా ఇదే విధానాన్ని అనుసరించబోమని చెప్పి ఉద్యోగుల్లో ఉన్న అనుమానాలకు తావు లేకుండా చేసింది. సీఎం జోక్యం, స్పష్టతతో కూడిన జీవో. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు గారు స్వయంగా సమావేశం నిర్వహించి ఇకపై ఇలాంటి తప్పులు చూడ ఆహ్, జరగకూడదు అని ఆర్థిక శాఖకు కొన్ని సూచనలు జారీ చేశారు. దీని ఫలితంగా ఆర్థిక శాఖ తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 62లోని అన్ని వివరాలు సమగ్రంగా చేర్చారు. ఈ జీవో వల్ల కలిగే ప్రయోజనాలు: స్పష్టమైన టైమ్‌లైన్. ఉద్యోగులు తమ బకాయిలపై స్పష్టమైన టైమ్‌లైన్ పొందారు. గందరగోళం తొలగింపు. రిటైర్మెంట్ వయస్సు చెల్లింపులపై గందరగోళం తొలగింది. ప్రభుత్వంపై నమ్మకం. ప్రభుత్వం నిర్ణయంపై నమ్మకం పెరిగింది. నగదు రూపంలో చెల్లింపులు. సిపిఎస్, పీడీటీ ఉద్యోగులకు నగదు రూపంలో డబ్బు పొందే అవకాశం లభించింది. మొత్తానికి సవరణ జీవోతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం అయితే వచ్చింది. రిలీఫ్. దీపావళి కానుకగా ప్రారంభమైన చెల్లింపులు రాబోయే నెలల్లో ఉద్యోగుల గృహాల్లో ఆనంద కిరణాలు నింపబోతున్నాయి. ఉద్యోగులకు ముఖ్య సూచన: ప్రతి ఉద్యోగి తన జీపీఎఫ్ లేదా ప్రాన్ ఖాతాలను ఒకసారి పరిశీలించుకోవాలండి. చెల్లింపులు ఏ విడతలో వస్తున్నాయో ముందుగానే తెలుసుకోవడం మేలు. చివరికి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు సమయానికి నెరవేరితేనే గనక ఉద్యోగ పెన్షనర్స్ అంతా ఆర్థిక స్థిరత్వం పొందుతారండి. ఇకపై అన్ని చెల్లింపులు పారదర్శకంగా జరగాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు.